ప్రైజ్ ది లార్డ్. సాయంకాల సంఘ ప్రార్థనను మనము ప్రార్థనతో ఆరంభించుకుందాం. దయచేసి మీరు ఎక్కడున్నప్పటికీ తాను వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు రక్తపరిశుద్ధ ప్రభా, హృదయపూర్వక శ్రీయాలంతో మీ పాదం చెంతకు రావడానికి కొరకు మరొకసారి మాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యత కొందరు ప్రభా. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని తిరిగి ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి సాహసం బట్టి స్తోత్రములు. ఇంకా ప్రభా ఆన్లైన్లో రానిటి వారిని మీరు జ్ఞాపకం చేసుకురండి. సకాలమైన సమయానికి రావడం కొరకు ప్రభా మీరే సహాయం చేసి నడిపించి వస్తుంది కూర్చుంటున్నాం. అన్ని పరిస్థితుల్లో చాలా దేవుడుగా ఉంటూ మీరు వచ్చారు ప్రభా. భయంకరమైనటువంటి ఈ యొక్క కరోనా ప్రభా మరి పరిస్థితుల్లో కూడా ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారు. ఇంతవరకు కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు. మీకు స్తోత్రములు ప్రభా. మీరు నమ్మదగిన దేవుడుగా ఉంటూ మీరు వచ్చిన విధానం అంతటి కొరకు ప్రభా మేము పూజిస్తూ మీరు కనపరుస్తున్నాను ప్రభా. ఇక సాయంకాల సమయంలో ప్రభా కొద్దిసేపు మీ సన్నిధిలో ప్రభా నేను విజ్ఞాపన ప్రార్థించడం కొరకు ప్రభా మీరే నన్ను సిద్ధపరచాల్సింది కోరుచున్నాం. ఎక్కడైతే తప్పించినామో, ఎక్కడైతే జారిపోయించినామో ప్రభా మరొకసారి నీ ఎవరి రక్తం కిందకి తీసుకొని వస్తున్నాం. మీరే కడిగి శుద్ధీకరించండి. నీ వాక్యంతో మీరు మాట్లాడమని, ధ్యానించే వాక్యం కొరకు మీరు దాసుని శిరోచాటు మరుగుపరచమని యేసుక్రీస్తు నామమున పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య మేము ఒక పాట పాడతాము. దయచేసి నెక్స్ట్ మీరు ఒక పల్లవి మొదటి వచనం చివరి వచనం పాడడానికి సిద్ధపడండి. ఇఫ్ యు ఆర్ రెడీ, మేము ఒక పల్లవి పాడి మీకు ఇస్తాము. 569 మనం పాడుకుందాం. పాట సంఖ్య 569, నీ పాద సన్నిధికి.
ప్రేమతో చాయిస్ అండి మీది. పాడగలరా? ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సింగ్ సాంగ్ నంబర్ చెప్పండి. పాడగలిగితే మీరు పాడవచ్చు. పాట సంఖ్య 544. ప్రభు యేసు నా రక్షక నొసగు కనుచు.
ఎనీబడి చాయిస్ అండి, మీ చాయిస్ చెప్తే మీరు చెప్పొచ్చు. బ్రదర్ 111 బ్రదర్. ఓకే, ఓఎస్ నీ ప్రేమ. బ్రదర్ యు కెన్ సింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ యువర్ ఫ్యామిలీ. ఓకే రైట్, వెరీ గుడ్. స్టార్ట్ బ్రదర్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ అగమ్య ఆనందమే హృదయము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే తోడానుండు నంటివి, తోడానుండు నంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము,
ఆకాశతారా పర్వత సముద్ర ముల కన్న గొప్పది. లాస్ట్ వర్స్. దేవుని గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతారా పర్వత సముద్ర ముల కన్న గొప్పది. బ్రదర్ ఫర్ ద సాంగ్. ఇక సాయంకాల సమయము మనము ప్రార్థనకి వెళ్ళక మునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకొని అటు రీతిగా పురికొల్పబడిన వారమై ప్రార్థించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయను గాక. రండి మత్తయి సువార్త, బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7:7. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దయచేసి మీ బైబిల్ తెరవండి, నాతో పాటు కూడా మీరు చదవలసిందిగా కోరుతున్నాను. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7:7. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును. మళ్ళొక్కసారి అండి, గట్టిగా బిగ్గరగా. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును. Ask and it will be given to you, seek and you will find. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయంతమై ప్రియమైన తండ్రి, మీ పాదములు పొందిన ప్రభా, ఏక సాయంకాల సమయము మరొకసారి మీ పాద సన్నిధికి సంఘంగా చేరావడానికి ప్రభా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రములు. దేవా, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును అని మీరు మాకు సెలవు చెప్తున్నారు. ప్రభా, నీ నామం పేరట ఏదైతే మేము అడుగుతామో అది మీరు మాకు దయచేసేటువంటి దేవుడిగా ఉంటున్నారు. ప్రభా, సాయంకాల సమయము సంఘముగా కుటుంబములుగా చేరి మీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభా, మా మొరను మీరు ఆలకించండి. మేము ఏ రీతిగా అడగాలో కూడా ప్రభా నీ లేఖన భాగముల ద్వారా మాతో మీరు మాట్లాడండి. ప్రత్యేకంగా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఓ ప్రభా, అనేకమైన బలహీనతలకైన వాణి ఒకసారి ప్రభా నీ రక్తం కింద తండ్రి కడగండి, శుద్ధీకరించండి. నోటు బూర మీరు వాడుకోనండి. చేరు వచ్చిన మా పిల్లలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే రాళ్ళకి పెట్టినారో తిరిగి నిశ్చితమైతే ఆన్లైన్లో ప్రభా మరి జాయిన్ కాగలటకు మీరే సాయం చేసి నడిపించమని మా ప్రభు రక్షకుడు ఉంటే యేసుక్రీస్తు నామమున పేరట సించి ప్రార్థించి అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నాము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్టయితే, అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును. అడుగుట అనేది చాలా ప్రాముఖ్యం కదండి. అడగంది అమ్మాయినా మరి అన్నం పెట్టదు అని అంటారు పెద్దల సామెత. అందుకే మరి ప్రభు సెలవిస్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ అంటు యు. అడుగుట అనేది మరి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పిల్లరా. మరి యోహాను సువార్త 14వ అధ్యాయము మరి 14లో మనం చూసినట్టయితే ఆయన నామము పేరట మరి ఏదైతే అడుగుతారో మరి అది మనకు దయచేసేటువంటి వాడు కొట్టున్నాడు. చూడండి, ఒక మాట చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14:14. చదవండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను, చదవండి. నా నామమున మీరు నేను చేతును. నేను చేతును. మీరు నా నామమున
చదవండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలండి. చూడండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. మరి ఎందుకంటే మరి ఇక్కడ మనం చూస్తున్నాము, మరి ఆయన నామం పేరట ఏదైతే అడుగుతామో మరి అది మనకు మరి దయచేసేటువంటి వాడుగా ఉంటున్నాడు మన ప్రభు. పిల్లారా, మరి ఏ రీతిగా మనం అడగాలో కదా, మరి దేవుని యొక్క వాక్యంలో నుండి మరి కొన్ని తలంపులు మనం చూసుకుందాం ఇక సమయంలో. ఎలా అడగాలి? మరి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నేను కూడా ఇంతవరకు మనం అడుగుతూ వచ్చాము. అయితే దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ఏ రీతిగా అడగాలో మరి కొన్ని వచనాలు మనం చూసుకుందాం. ఎందుకంటే మన ప్రభు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. అయితే ఎలా అడగాలి? రండి, మొదటిగా మనం చూసుకుందాం లూకా 18వ అధ్యాయం 1వ వచనం. ఏ రీతిగా అడగాలి? లూకా 18:1. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 18 verse 1. దయచేసి చిత్రం చదవండి. లూకా 18:1 వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఇక్కడ మనం చూస్తున్నాం, మొదటిగా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. మరి ఎలా అడగాలి? మొదటిగా దేవునికి వాక్యంలో మనం చూసుకున్నట్టయితే లూకా 18వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్టయితే మరి విసుకక అడగాలి, విసుగక ప్రార్థించాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, విసుగక ప్రార్థించాలి. మరి దేవునికి మరి వాక్యంలో మనం చూసుకుంటైతే ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్టు ఉపమానము మనకు ఉంటుంది. విధవరాలు తాను విసుగక ఆ మనిషిని అడుగుతూ వచ్చింటుంది. ఇంకా ఈ లేఖన భాగంలో మరి కింది భాగంలో మనం చూసినట్టయితే మరి ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంటుంది. మరి ఆ యొక్క మనుషులకు అదే రీతిగా న్యాయాధిపతి కూడా భయపడినటువంటి వాడు ఉంటున్నాడు, లక్ష్య పెట్టినటువంటి వాడు ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆ వ్యక్తి దగ్గర, ఆ మనుషుని దగ్గర ఈ విధవరాలు తను మొర పెట్టుకుంటుంది. ఏ రీతిగా అంటే విసుగకుండా తన న్యాయం కొరకు తను మొరపెట్టినప్పుడు చూడండి, ఆ వచనంలో మనం చూస్తున్నట్టే 5వ వచనంలో, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క విధవారుల యొక్క ఉపమానము మరి చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. మరి ఏ రీతిగా అడగాలంటే విసుగకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి వారంగా మనము ఉండాలి. రెండవది మన తలంపు మనం చూసుకున్నట్టయితే మరి ఏ రీతిగా అడగాలి, ఏ రీతిగా మనం ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి అనే దానికి మొదటిగా విసుగక ప్రార్థించాలి లూకా 18:1 ప్రకారంగా. రండి, మరి రెండవదిగా చూడండి ఎలా ప్రార్థించాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. రెండవదిగా మనము ఎలా ప్రార్థించాలి. ఫస్ట్ తెస్సలోనికన్స్ చాప్టర్ 5 verse 16. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. ఎలా ప్రార్థించాలి? రండి చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను. దానికంటే ముందు చూడండి, ఎల్లప్పుడు చదవండి 15వ వచనం మధ్య భాగం నుంచి. ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. చదవండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. రెండవ తలంపు మనం చూసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు సెలవు ఇచ్చినట్టుగా ఉంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. రెండవదిగా ఎడతెగక ప్రార్థించేటటువంటి వారంగా మనం ఉండాలి. ఎడతెగక అనగా మరి ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక
మరి ప్రార్థించేటువంటి వారంగా మరి మనము ఉండాలి. ఎందుకంటే మరి ఒక వారం కాదు, 2 రోజులు కాదు, నెల రోజులు కాదు, 2 నెలలు కాదు, ఎడతెగక కంటిన్యూస్లీ కదా, ఎడతెగక నువ్వు ప్రార్థించేటటువంటి వారికి ఉండాలి. దేవుని యొక్క సన్నిధి వచ్చినప్పుడు మరి దేవుని యొక్క సమయం కొరకు మరి మనము కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి అని చెప్పేసి వాక్యం చేత మనం రక్షించబడుతున్నాం. ఎందుకంటే మరి అడుగుడి మీకు మరి ఇవ్వబడును. ఎందుకంటే మరి ఆయన సన్నిధిలో మరి మొదటిగా విసుగకుండా మనం ప్రార్థించాలి. రెండవదిగా ఎడతెగక మరి మనము ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండాలి. మూడవ తలంపు చూసుకున్నట్టయితే ఎలా ప్రార్థించాలి రండి. 1 యోహాను 5:14 మూడవ తలంపు చూడండి. మూడవ తలంపు మరి ఏ రీతిగా మనం ప్రార్థించాలి అనగా మరి రండి 1 యోహాను 5:14 1 యోహాను ఫస్ట్ జాన్ 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునది. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము అడుగుడి. దయచేసి ఎవరో నోటేషన్ పెడుతున్నారండి పిల్లలు, దయచేసి మీరు అలాంటి గీతలు కట్టకండి. పిల్లలు ఆడుతున్నారు, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి దాని మీద గీతలు గీస్తా ఉన్నారు ఎవరి పిల్లలు. దయచేసి మీరు చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి పొరపాటున అది ఆడు జరుగుతున్నట్టుంది, చూసుకోండి. అయితే మరి మనం చూస్తున్నాము మత్తయి సువార్త 7:7 ప్రకారంగా అడుగుడి మీకు ఇవ్వబడును అనగా మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఎలా అడగాలి అనగా ఎలా ప్రార్థించాలి అనే దానికి మూడవదిగా అది దేవుని చిత్తానుసారంగా అడిగేవారుగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా ప్రార్థించాలి అనగా మరి 15వ వచనం చూసినట్లయితే మనమేం అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనిన మనకు మరి కలిగినవని ఎరుగుదుము. మరి దేవుని యొక్క చిత్తానుసారంగా దేవునికి మరి యోగ్యముగా దేవునికి అంగీకారంగా ఉండేలాగున మనం ప్రార్థించినప్పుడు మరి దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించేటట్టు వారు ఉంటున్నాడు. మరి మనం ప్రార్థించే వారు ఉంటున్నాం. ప్రభా ఇక సాయంకాల సమయంలో మీ సన్నిధానంకు వచ్చుంటున్నాం ప్రభా, నీకు చిత్తమైతే ప్రభా, నీకు అంగీకారం అయితే ప్రభా, నీ దృష్టికి అంగీకారమా ప్రభా, ఒకవేళ అంగీకారం అయితే ప్రభా మీరు నాకు దయచేయండి. ఎలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ వస్తున్నావో, మరి ఎలాంటి అక్కర నువ్వు వెళ్తున్నావో, నీ అవస్థ ఏదైతే ఉంటుందో మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా మనం ప్రార్థించేట వారు కూడా ఉండాలి. ప్రభా నీ చిత్తం అయితే ప్రభా నాకు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో తన రక్తమంతా కార్చి తండ్రికి అప్పజెప్పక మునుపు తాను మరి ఆ యొక్క మరి కల్వరి శిలువలో తను అప్పజెప్పక మునుపు మరి దేవుని యొక్క సన్నిధిలో గెత్సెమనే తోటలో తను ప్రార్థించిన వాడు కొట్టున్నాడు. ప్రభువా ఆ శిలువ శ్రమలను అనుభవించక మునుపు, నీ కొరకు నా కొరకు పరిశుద్ధ రక్తాన్ని చిందించక మునుపు దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ వచ్చాడు. దేవా తండ్రి నీ చిత్తమైతే ఇది తొలగించు. ప్రభు దేవుడు మన జీవితంలో మరి కొన్ని శ్రమలు కూడా కొన్ని పరిస్థితులు మనకు అనుమతిస్తూ ఉంటున్నాడు. అయితే దేవుని చిత్తమైతే వాటిని మనము అంగీకరించేటట్టు వారు ఉండాలి. అయితే ఒకటి దేవుని చిత్తానుసారంగా ప్రార్థించేట వారు ఉంటున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీకు నాకు మాదిరికరంగా ఉంటున్నాడు. ఎలా ప్రార్థించాలి అనే దానికి దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించేటువంటి విధానముకు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు మాదిరిగా ఉంటున్నాడు. ప్రే అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారంగా అది దేవునికి యోగ్యంగా ఉండాలి, అది నీకు యోగ్యంగా ఉండాలి. మరి మొదటి సమయాల్లో మనం చూస్తూ ఉంటున్నాము. మొదటి సమయంలో మనం ఒక మాట మనం చూస్తున్నాము. మరి 1:11 మనం చూస్తాం. మొదటి సమయాలు 1:11 మరి హన్నా దేవుని యొక్క సన్నిధిలో వచ్చి మరి తాను మరి ఎంతగానో మరి మొరపెడుతూ వచ్చింది. అయితే మొరపెడుతూ వచ్చినప్పుడు మరి తాను ఏం చేసిందంటే మొదటి సమయాలు 1:11 ప్రభువా నువ్వు నాకు ఒక కుమారుని దయచేస్తే ఆ కుమారుణ్ణి ప్రభువా నేను నీకు సమర్పించుకుంటాను. అది దేవుని యొక్క చిత్తం అనేది పిల్లారా. ఎప్పుడైతే ఈ రీతిగా ప్రార్థిస్తూ వచ్చిందో, హన్నా అంతకు ముందు విలపిస్తూ వచ్చింది. హన్నా మరి దేవుని యొక్క సన్నిధిలో తాను ఎంతగానో మరి గోడు వినిపిస్తూ వచ్చింది. అయితే
తన యొక్క ప్రార్థన మారింది. ఇప్పుడు ప్రభువా నీ చిత్తం అయితే నువ్వు నాకు ఇచ్చినట్టయితే తిరిగి నేను నీకు ఇస్తా. అది ఒడంబడిక. దేవుని యొక్క సన్నిధిలో ఒక ఒడంబడిక చేసుకుంది హన్న. ప్రభా నువ్వు నా కుమారుని ఇచ్చటైతే ప్రభా తిరిగి నేను నీకు ఇస్తా. ప్రభా నువ్వు ఆశీర్వదించినట్టయితే ప్రభా నేను నీకు ఇస్తా. అది దేవుని యొక్క సన్నిధిలో మరి అది దేవునికి ఎంతో అంగీకారంగా ఉంటుంది. పిల్లారా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నేను కూడా సాయంకాలం సమయంలో ప్రార్థించడానికి వచ్చిన నీవు నేను కూడా మొదటిగా విసుగక ప్రార్థించే వారంగా, రెండవదిగా ఎడతేక, తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభా నీకు అంగీకారమైన ప్రార్థన, ప్రభా నీకు ఇష్టానుసారమైన ప్రార్థన చేయటకు నాకు సహాయం చేయి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థన చేసేట్టు వారికి ఉంటున్నాం పిల్లారా. ఎందుకంటే దయచేసి నేను ఇక్కడ వారు అంటలేను, మరి వేరే సమాజంలో మనం చూస్తూ ఉంటుంటే మరి ఇష్టానుసారంగా ప్రార్థించే వారికి ఉంటారు. అది కాదు, మన ప్రార్థన అంగీకారయోగ్యంగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా కదా. మరి నీ చిత్తానుసారంగా ప్రార్థించటకు ప్రభా నువ్వు నాకు కృప చేయి. కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం అడుగుతాము, దేవుడు మనకి ఇవ్వడు. ఎందుకంటే ప్రభా నీ చిత్తం అయితే వాట్ ఎవర్ ఇట్ మే బి. మరి గత కొన్ని సంవత్సరాలుగా రక్షించబడిన తర్వాత కూడా నేను కూడా అనేక సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించేవానికి ఉంటున్నాను. ప్రభా నీ చిత్తం అయితే నాకు దయచేయి, అంతే. నీ చిత్తం అయితే ఇక్కడ నేను ఎన్ని రోజులు ఉండాలో ప్రభా నీ పరిచయం చేయడానికి కొరకు నాకు నీ కృపను దయచేయి. అది ఏ పరిస్థితి అయినప్పటికీ నేను మరి అదే రీతిగా మరి దేవుని సన్నిధిలో మరి అది లాభమైనా అది నష్టమైనా దేవుని సన్నిధిలో నేను ఇదే ప్రార్థన చేసి వాడుకుంటా. ప్రభా నీ చిత్త ప్రకారంగా జరిగించే అది ఏదైనప్పటికీ. మా తల్లిదండ్రులు ఆ రీతిగా ప్రార్థించేట్టు వారు ఉంటున్నారు. శ్రమల గుండా వెళ్తూ వచ్చారు, మరి ఎన్నోటువంటి ఇబ్బందుల గుండా వెళ్తూ వచ్చిన వారు ఉంటున్నారు. ఎందుకంటే ప్రభు అంగీకరించిన తర్వాత మరి ఆ యొక్క సొంత ఊర్లోనే మా తండ్రి గారు ప్రభు కొరకు సాక్షిగా నిలబడుతూ వచ్చాడు. ఏ ఊర్లో అయితే రక్షించబడ్డాడో తన సొంత ఊర్లోనే బైబిల్ పట్టుకొని మరి ఊరంతా స్వార్థ చెప్పేటట్టు వారు ఉంటున్నారు. ఆ సమయంలో మా పెద్దనాళ్ళు కావచ్చు, మా చిన్నాళ్ళు కావచ్చు, మా తాతగారు కావచ్చు, మరి మా మేనమామలు కావచ్చు, వారందరికీ ఎంతగానో కోపం వచ్చేటట్టుగా ఉంటుంది పిల్లారా. అయినప్పటికీ నమ్మిన దేవుడు గొప్పవాడు. దేవుని కొరకు దేవుని చిత్తానుసారంగా తాను జీవిస్తూ వచ్చినప్పుడు మరి అనేకమైన శ్రమల గుండా అమ్మ నాన్నగారు వెళ్తూ వచ్చారు పిల్లారా. ఎప్పుడైతే వాళ్ళు పెట్టేటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు భరించలేక అక్కడ నుండి తాను ఉద్యోగం మారి వేరే ఉద్యోగం గవర్నమెంట్ జాబ్కి రాజీనామా చేసి ఇంకో దానిలో తాను మరి చేరి చంటి బిడ్డలను తీసుకున్నటువంటి మనం తీసుకొని ఎక్కడ దూరం నిర్మల్, ఆదిలాబాద్ ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి తాను దేవుని కొరకు తాను సమర్పించుకొని జీవించవాడుకుంటున్నాడు. స్టేట్ గవర్నమెంట్ లో తను పనిచేస్తూ వచ్చాడు. బైబిల్ పట్టుకొని పోయినప్పుడు రిక్షా వాళ్ళు కూడా బైబిల్ నర్సింహులు అంటే వారి ఇంటికి తీసుకొచ్చి వారుగా ఉంటున్నారు. ఆ జిల్లా అంతట్లో కూడా తన పేరు మా నాన్నగారి పేరు నర్సింహులు. రక్షించబడిన తర్వాత మరి తిమోతి అని పేరు పెట్టారు. అయితే మరి ఏం చెప్తున్నట్టు పిల్లారా, దేవుని కొరకు దేవుని చిత్తానుసారంగా జీవించే కొరకై తాను సమర్పించుకోవడమే కాకుండా తన బిడ్డలను కూడా ఆ రీతిగా ప్రోత్సాహపరుస్తూ వచ్చిన వాడుకుంటున్నాడు పిల్లారా. తన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పటికీ తాను చేతుల్లో బైబిల్ పట్టుకొని యూనిఫామ్ లో బైబిల్ పట్టుకొని పోయేటి వాడుకుంటున్నారు పిల్లారా. మరి ఆ సమయంలో మా సంఘంలో మనం చూసినట్టయితే అనేకులు బైబిల్ పట్టుకొని రావడానికి కొరగా సిగ్గుపడేటి వారు ఉంటున్నారు. 3 కవర్లు పెట్టుకొని వచ్చేసి, అట్లా తప్ప అంటలే నేను, కానీ ఆ కాలంలో వాళ్ళు బయటికి వెళ్ళి కూడా మరి లోకానుసారంగా ప్రవర్తించే వారు ఉంటున్నారు. క్రైస్తవులముగా అని చెప్పుకోవడానికి కొరకు కూడా వాళ్ళు మరి సిగ్గుపడే వారు ఉంటున్నారు. అయితే పిలిచిన వాడు నమ్మకమైన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా జీవించడం కొరకు తాను అర్పించుకొని ఈ లోకంలో తను అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు భరిస్తూ ప్రభు కొరకు తను జీవించిన వాడు ఉంటున్నారు. ఏ రిక్షా వాడు కూడా ఎవరైనా అడిగినప్పుడు పలానా ఇంటి వారికి వెళ్ళాలంటే బైబిల్ నర్సింహులా అని అంటే చాలు రిక్షా వాడు తీసుకొని చెట్టు వాడుకుంటున్నాడు. తాను పనిచేసేటువంటి జిల్లాలో 30 సంవత్సరాలు తాను జిల్లాలో కూడా ఒక పేరు తెచ్చుకున్నాడంటే అతని టైటిల్ బైబిల్ నర్సింహులు. డిపార్ట్మెంట్ లో ఎస్పీ వారు కావచ్చు, డిపార్ట్మెంట్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, వాళ్ళు పిలిచేవారు, అరే బైబిల్ నర్సింహుని పిలుచుకురండి. అది టైటిల్ పడిపోయింది పిల్లారా. ప్రభు కొరకాయ నువ్వు నేను కూడా జీవించేంత కాలము ప్రభా దేవా నిశ్చితానుసారంగా జీవించట కొరకు ప్రభా నువ్వు నాకు కృపను దయచేయి ప్రభా. మనం ప్రార్థించినప్పుడు మన ప్రభు మన ప్రార్థన ఆలకించే వాడు ఉంటాడు. నా చిత్తం కాదు ప్రభా, నా చిత్తం కొట్టివేయి ప్రభా, నీ చిత్తానుసారంగా జీవించట కొరకు నువ్వు నాకు కృపను దయచేయండి. పిల్లరా మన ప్రార్థన ఆయన చిత్తానుసారంగా, ఆయన యొక్క ఉద్దేశాల ప్రకారంగా నువ్వు నేను కూడా మరి జీవించేటి వారు ఉండాలి. ఆయన చిత్తానుసారంగా అడిగేటువంటి వారుగా ఉన్నప్పుడు మన ప్రభు మన ప్రార్థనను
తప్పకుండా మరి ఆలకించేటట్టు వాడు కొట్టాడు పిల్లారా. ఎందుకంటే మరి రండి 4వదిగా మన ప్రభు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. ఏ రీతిగా అడగాల, ఏ రీతిగా ప్రార్థించాలి అనే దానికి మరి 4వదిగా మనం చూసినట్టయితే రండి యాకోబు 5:16. జేమ్స్ చాప్టర్ 5:15. జేమ్స్ చాప్టర్ 5:16 మధ్య భాగం చదవండి. ఒకడు ప్రార్థన. యాకోబు 5:16 మధ్య భాగం చదవండి సమయం బట్టి. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుఫలము గలదై ఉండును. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం 5వదిగా ఎలా ప్రార్థించాలి అనే దానికి మరి 4వదిగా మరి మనం ఏం చూస్తున్నామంటే మరి మనస్ఫూర్తిగా అనగా హృదయపూర్వకంగా ప్రార్థించే వారుగా మనం ఉండాలి. హృదయపూర్వకమైన ప్రార్థన ఇది. హృదయపూర్వకమైన ప్రార్థన, మనస్ఫూర్తికైన ప్రార్థన ప్రభు అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. మరి ప్రభు చెప్తున్నాడు మనకి ఏ రీతిగా మనం ప్రార్థించాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. ఏ రీతిగా అడుగుమంటే ప్రభు మనకి ఈ రీతిగా మనం సెలవిస్తున్నటువంటి వాక్యానుసారంగా మనస్ఫూర్తిగా హృదయానుసారంగా మరి నేను కూడా మరి అటు రీతిగా మనం ప్రార్థించే వారు ఉంటున్నాం. ఎందుకంటే మరి దావీదు కూడా తను హృదయపూర్వకంగా అడుగుతూ వచ్చాడు. మన పితరులు కదా, మనకంటే ఉన్నటువంటి భక్తులు పితరులు దేవుని వాక్యంలో మనం చూస్తుంటే వాళ్ళందరూ కూడా హృదయానుసారంగా అడుగుతూ వచ్చారు. అందుకే అంటున్నాడు కదా, దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ కూడా అతని పట్ల నేను నెరవేర్చేవాడుకుంటాడు అతని ద్వారా. మనస్ఫూర్తిగా కదా, హృదయపూర్వకంగా మనము ప్రార్థించటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరి సహాయం చేయను గాక. రండి 5వదిగా మరి ఎలా ప్రార్థించాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. దానికి మరి వాక్యం మనం చూసుకుందాం. 5వదిగా పట్టు వదలక. రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 16:20. ఎఫెసియన్స్ చాప్టర్ 6:20. రండి ఏ రీతిగా ప్రార్థించాలి చదవండి. ఎఫెసీ 6:20. దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చెప్పండి ఏ రీతిగా ప్రార్థించాలి మనము. పట్టుదలతో. 5వదిగా పట్టుదలతో కదండి, పట్టుదలతో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. పాట సంఖ్య 457లో మనం పాడుకుంటాం కదా, పట్టు వదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారో, పట్టు వదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించే సాతాను ప్రియలు బంధించేదారు వారే, సాతాను ద్వారా సాతాను ప్రియలు బంధించేదారు వారే. క్రీస్తు ప్రభువు రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. యేసు ప్రభువు రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పట్టు వదలక. 5వదిగా
మరి ఎలా ప్రార్థించాలి అనే దానికి పట్టువదలక మనం ప్రార్థించేటట్టు వారుగా ఉండాలి. అందుకే మొదటిగా విసుగకుండా ప్రార్థించాలని చెప్పేసి ఆ యొక్క విధవరాలి యొక్క ఉపమానాన్ని మన ప్రభు చెప్పినట్టు అంటున్నాడు. పట్టువదలక మరి ప్రార్థించినప్పుడు కదండి, చెరసాలేక సంఖ్యలు సైతము మరి విడిపోయాయి, భూమి పునాదులు బద్దలైపోయినట్టు అంటున్నాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు తీసుకుగా ఉంటున్నారు. అపోస్తలుని పౌలు యొక్క పరిచర్య విస్తరించడానికి గల కారణము పట్టుదలతో సంఘము ప్రార్థించినప్పుడు గొప్ప పరిచర్య మరి జరిగినట్టుగా మనం చూస్తున్నాం పిల్లారా. అందుకే సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి పిల్లారా. కొద్దిమంది అయినప్పటికీ ఈరోజు చేరొచ్చిన వారందరిని బట్టి ఇక్కడ మరి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఒకసారి మరి ఎబ్రోన్ మందిరంలో మరి ఆ యొక్క కూడిక అరేంజ్ చేసినప్పుడు ఆ యొక్క దైవజనుడు వచ్చి ఒక దైవజనుడు బయట దేశం నుంచి వచ్చినటువంటి ఆ దైవజనునికి అక్కడ మాట్లాడడానికి పిలిచినప్పుడు తను చెప్పాడు, బ్రదర్ ఎంతమంది వస్తారు అని అడిగాడంట. ఎంతమంది వస్తారు అని అన్నప్పుడు మరి బ్రదర్ 50 మంది వస్తారని చెప్పాడంట. 50 మంది వస్తారు అని అన్నప్పుడు వచ్చి చూసినప్పుడు మరి ఆ సంఘంలో ఆదివారం నాడు అంటే మరి సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తారని చెప్పినప్పుడు 50 మంది అన్నారు. అయితే ఆ రోజు ఆదివారం నాడు మరి మెసేజ్ అవుతా ఉంటుంది. మెసేజ్ చూస్తూ ఉంటుంటే దాదాపు 300 మంది ఉన్నారు ఆరంభ దినాలు. ఆ 300 మంది ఉన్నప్పుడు బుర్బక్ సింగ్ గారు చెప్పినటువంటి మాటను ఆ సేవకుడు మరి ఆలోచిస్తున్నాడంట. ఏంటి, ప్రార్థనకు ఎంతమంది వస్తారని అడిగినప్పుడు 50 మంది అని చెప్పారు, కానీ 50 మందిని బట్టి తాను ఆ వర్తమానం సిద్ధపడ్డాడంట. అయితే చూస్తా ఉంటే అక్కడ 300 మంది ఇంతమంది ఉన్నారని చెప్తే నేను ఇంకా మంచిగా వర్తమానం సిద్ధపడేటువంటి పని కాదని మనసులో అనుకున్నాడంట. అయితే అతనికి ఆశ్చర్యం అయిపోయిందంట. భక్సింగ్ గారి ముఖం చూస్తున్నాడంట. నాకు 300 మంది చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే మాత్రం 50 మంది, నాకు 50 మంది చెప్పాడు, ఇక్కడ చూస్తే 300 మంది ఉన్నారు. కానీ తర్వాత అది మౌనంగా ఉన్నారంట. తిరిగి నెక్స్ట్ డే రోజు మంగళవారము సంఘ ప్రార్థనకి కూడినప్పుడు నిజంగా 50 మంది మాత్రమే ఉన్నారంట యావరేజ్గా. అయితే అప్పుడు భక్సింగ్ గారి ముఖం చూస్తున్నాడు ఆ యొక్క స్పీకర్ దైవజనుడు. ఓహో, అయితే ఆ దైవజనుడు చెప్పాడంట, దైవజనుడు భక్సింగ్ గారు కౌంట్ చేసేది సంఘ ప్రార్థనకు ఎంతమంది వస్తుంటున్నారో వారినే కౌంట్ చేసేట్టు వాడుకుంటాడంట పిల్లారా. సంఘ ప్రార్థన అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది పిల్లారా. ఆ సేవకుడు కూడా తను పశ్చాత్తాపని వాడుకుంటున్నాడు. 300 మంది కదా అని అనుకొని తను ఆ వర్తమానం కన్ఫ్యూజ్ అయిపోయినట. 50 మందికి అయితే ఒక రకంగా వర్తమానము, అదే 300 మంది అయితే ఇంకొక వర్తమానం లాగా. ఎందుకంటే సంఘ ప్రార్థన నిర్లక్ష్యం మనం చేయకూడదు పిల్లారా. సంఘ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేసేట్టు వాడుకుంటున్నాడు. మరి సంఘ ప్రార్థన అది నిజమైనటువంటి స్ట్రెంత్ గా ఉంటుంది. అది ఒక్కరు కావచ్చు, ఇద్దరు కావచ్చు. చెప్పాడు కదా మన ప్రభు, ఏమేం చెప్పాడు, ఎక్కడైతే 200 మంది 300 మందిని అడిగాడా బ్రదర్ గణేష్ గారు? ఆన్సర్ చెప్తారా? ఎక్కడైతే 200 మంది ఉంటారో 300 మంది ఉంటారో వారి మధ్య ఉంటాడా? ఎక్కడైతే 2-3 ఉంటారో ప్రభు, నిజంగా ప్రభు ఆ వాక్యం మనం చూస్తూ ఉంటుంటే ఈ రోజు కూడా మరి నేటి దినాల్లో మనం ధ్యానిస్తూ ఉంటుంటే దేవుని వాక్యం ఎంత పొల్లైనా కూడా ఉండదు పిల్లరా. మిగతా కూడికలకు ఎంతో గుంపులుగా వస్తుంటున్నారు. అయితే సంఘ ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు అన్నాడు, ఎక్కడైతే 2-3 కలిసి వారు చేరతారో వారి మధ్య ఉంటానన్నాడు. ప్రభుకు తెలుసు, ప్రభు కొరకై సమర్పణ కలిగి ప్రభు కొరకై జీవించేటువంటి వారు కొద్ది మంది మాత్రమే. అంత దినాల్లో మనం ఉంటున్నాం, ఆఖరి గడిలో ఉంటున్నాం, ప్రభు రాకడకు దగ్గరలో ఉంటున్నాం. అయితే ప్రభు మనకు చెప్తున్నాడు, మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. అయితే ఎలా అడగాలి, ఎలా ప్రార్థించాలి అనే దానికి 5 మనం చూసుకున్నాము. ఇంకొక 2 తలంపులు మనం చూసుకొని మనం ప్రార్థనకి వెళ్తాం. రండి మరి 6వ తలంపుగా ఎలా అడగాలి, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏ రీతిగా అడగాలి? రండి యాకోబు 1:6, మళ్ళీ బ్యాక్ యాకోబు 1:6, జేమ్స్ చాప్టర్ 1:6. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక
విశ్వాసముతో అడిగేవలను, అనగా సందేహింపక. 6వ తలంపు, అడుగుడి మీకు ఇవ్వబడును అనే దానికి ఏ రీతిగా అడగాలి, ఏ రీతిగా ప్రార్థించాలి? సందేహింపక. సందేహింపక, నో డౌట్ కదండి. సందేహింపకుండా, అనుమానము ఉండకూడదా కదా. అనుమానము పెట్టుకోకుండా మనము అడిగేటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే మరి విశ్వాసముతో, మరి అవిశ్వాసముతో కాకుండా, చూడండి, తోటి సోదరులుగా ఒకరిపై ఒకరు మనం విశ్వాసము అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది కదా. సందేహింపకుండా అయితే ప్రార్థిస్తామో, మరి విశ్వాసముతో, నమ్మకముతో ప్రభుని సేవిస్తున్నాం. ఒకరి అందు ఒకరికి నమ్మకము, విశ్వాసము కోల్పోయినట్టయితే అవి ఎన్నో సమస్యలకు దారితీసేట్టుగా ఉంటుంది పిల్లారా. సందేహకుండా ప్రార్థించాలి, నమ్మకముతో, విశ్వాసముతో మనం ప్రార్థించాలి అని చెప్పేసి మరి ప్రభు కోరుతూ ఉంటున్నాడు పిల్లారా. అడిగినవన్నీ పొంది ఉన్నామని విశ్వాసముతో కదా. మరి దైవజనులు కానీ పెద్ద పెద్దలు కానీ వాళ్ళు ప్రార్థించడం వారు ఉంటున్నారు. ప్రార్థించక మునిపే కదా, అడగక మునిపే, పొంది ఉన్నాక మునిపే, ప్రభా మేము ప్రార్థిస్తున్నాం, ప్రభా మీరు మాకు దయచేసి వారు ఉంటున్నారు అంటే నమ్మకము, విశ్వాసము. మరి 6వదిగా సందేహింపకుండా మనము మరి ప్రార్థించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి, మరి 7వదిగా మనం చూస్తున్నాం రండి. 7వదిగా మనం చూసినట్టయితే రోమా 8:26, రోమా 8:26. 7వదిగా మరి అడుగుడి మీకు ఇవ్వబడును. మనం ఏ రీతిగా మనం ప్రార్థించాలి రండి. రోమా 8:26, రోమన్స్ 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చాలండి. చూడండి, చివరిగా మనం మూలుగులతో అనగా దేవుని యొక్క సన్నిధిలో మరి వేదనతో, బాధతో, మూలుగులతో ఉచ్చరింప శాక్యని కదా. మరి ఉచ్చరింప శాక్యని కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేసేటవాడుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ కదా, బాప్తిసం పొందినప్పుడు మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, మూలుగులతో ఉన్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన కూడా మరి ప్రభు అంగీకరించేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి ఎలా ప్రార్థించాలి? ఆ 7 అంతల యొక్క ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి నువ్వు కూడా చేరేటటువంటి వారు ఉంటున్నాము. అయితే ఇప్పుడు ఎందుకొరకు ప్రార్థించాలి? మొదటిగా ఎలా ప్రార్థించాలి, రెండవదిగా ఎందుకు మనం ప్రార్థించాలి రండి. ఎందుకొరకు మనం ప్రార్థించాలి? కీర్తనలు 122:6. దయచేసి కీర్తనలు 122:6, Psalms 122:6. ఎందుకొరకు ప్రార్థించాలి? మనం ఇదివరకు ప్రార్థిస్తూ వచ్చాం, ప్రార్థన 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 అన్నాం కదా. ఆల్ చిల్డ్రన్స్, వై యూ షుడ్ ప్రే, ప్రేయింగ్ 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 కదా. సో వై వీ షుడ్ ప్రే? Come on, please turn with me the book of Psalms 122:6. దయచేసి చదవండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. ఎలా ప్రార్థించాలి? రెండవదిగా ఎందుకొరకు మనం ప్రార్థించాలి అంటే యెరూషలేము క్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు, నీ క్షేమం కొరకు నువ్వు ప్రార్థించేటువంటి వారుగా మనం ఉండాలి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. పిల్లారా, యెరూషలేమును ప్రేమించిన వారు యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తారు. దేవుని మందిరం యొక్క క్షేమం కొరకు, దేవుని మందిరం యొక్క అవసరత కొరకు. పిల్లారా, నేటి దినాలు చూస్తుంటుంటే ఎంతో మరి కష్టాల గుండా వెళ్తుంటారు దైవ సేవకులు, ఎంతో ఇబ్బందులు గుండా వెళ్తుంటున్నారు. వారందరి కొరకు పిల్లారా, నువ్వు నేను కూడా ఈ 7 అంతల ప్రార్థనతో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేటువంటి మరి వారంగా మనం ఉండాలని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యం చేత మనం హెచ్చబడుతున్నాము. రెండవదిగా ఎందుకు ప్రార్థించాలంటే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి. ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం, దై షల్ ప్రాస్పర్ దట్ లవ్ ది. పిల్లారా, మనం ప్రార్థించిన రీతిగా మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ 7 అంతల మరి ప్రార్థనతో మన ప్రభుని మనము ఆరాధించడం కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయను గాక. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా,
అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగేడు ప్రతివాడు పొందున్, అడిగేడు ప్రతివాడు పొందున్. ఎవరైతే అడుగుతారో వారందరూ కూడా పొందుతారని దానికి వాక్యం సెలవిస్తుంటుంది. వాక్య పిలువలో కొన్ని తలంపులతో ఒక సోదరుడు ఒక సహోదరి దయచేసి మరి ప్రార్థించటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం గాక ప్రార్థించుకుంటాం. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి ప్రార్థన అంశములు ఏవైతే ఉంటున్నాయో దయచేసి ఒకరొకరు ప్రభు నడిపించే రీతిగా దయచేసి మీరు ప్రార్థించవలసింది. The King of Kings, Doctor who died for us and rose again on third day. What a great God, amazing God, Lord Jesus. Lord Jesus, please help us, Lord Jesus, be with us, Lord Jesus, and guide us, Lord Jesus. Lord Jesus, there are so many people who are infected, Lord Jesus. The virus spreading throughout the world, Lord Jesus. Lord Jesus, help them, be with them, Lord Jesus. Remove the infection, Lord Jesus. Cure them, Lord Jesus. Help them, Lord Jesus. Lord Jesus, I even pray for some children who are going to the school, Lord Jesus. Help them, be with them, Lord Jesus. And Lord Jesus, on September 1st, the schools will start, Lord Jesus. Help us, Lord Jesus, and protect us, Lord Jesus. Guide us and be with us, Lord Jesus. Lord Jesus, I pray for UA churches, international ministries, Lord Jesus, and church construction, Lord Jesus. I pray for UA churches, Abu Dhabi, Dubai, Ras Al Khaimah, Sharjah, Al Ain, and Fujairah, Lord Jesus. Lord Jesus, in some places, church has started, Lord Jesus, and everyone is going to the church, Lord Jesus. Help them, be with them, Lord Jesus. And in some places, the Zoom meetings are going on, Lord Jesus. Help them, be with them, Lord Jesus. Remove the disconnections, Lord Jesus. And I even pray for international ministry, Lord Jesus. Universal churches, God's servants, and TV radio ministry, Lord Jesus. Whatever ministries are going on, Lord Jesus. Whatever international ministries are going on, Lord Jesus. Help them, be with them, Lord Jesus. Be with them, guide them, Lord Jesus. I even pray for church construction, Hebron, Bhavan, Lalitpur, UP, FC, Pradina, Mandiram, and Sangatani, Telangana, Lord Jesus. Help them to construct the church, Lord Jesus. And even I pray for Camp Ministry, Sharjah Free Zone, Sajja National Paints, and Ajman. And may the Lord open the doors for the ministry in Hamida Free Zone, Lord Jesus. Help the people in Camp, Lord Jesus. Help them, Lord Jesus. Help us also, Lord Jesus, for the camp ministry, Lord Jesus. And even I pray for special meetings in future. We want to conduct special meetings for UBS and youth meetings, Lord Jesus. Give us a place for VBS and special youth meetings, Lord Jesus. Even I pray for sickness people, Lord Jesus. Help them, Lord Jesus. Be them, Lord Jesus. Remove the sickness, Lord Jesus, and pains, Lord Jesus. Be them and guide them, Lord Jesus. And Lord Jesus, help us, Lord Jesus, be with us, Lord Jesus. And once again, I pray for the people who are infected, Lord Jesus. Help them, be with them, Lord Jesus. Be with us and guide us, Lord Jesus. Lord Jesus, be with us and guide us, Lord Jesus. I have this humble prayer in Jesus' name. Amen. Amen. Gracious living Heavenly Father, Lord Jesus Christ, healer of all diseases and our great physicians of all times, we enlisted of all those in traumatic condition, not knowing the depth of their illness. We pray and ask you to come and take place in the spirit, in the doctors, nurses, and specialists. Lord, who led them in medical needs? Lord, we believe that nothing is impossible in your hands of power, in your hands of healing, and in your heart of love, mercy, and compassion. And Lord, please protect your angels around us, Lord. Lord, you're the King of Kings and Lord of Lords. Thank you, Lord, for giving us your strength, wisdom, knowledge to understand everything. Lord, you're so great that you made us learn about prayer. And Lord, thank you for giving us the points of prayer. Pray without boredom, pray without ceasing, pray according to the will of God, pray with wholehearted, pray with perseverance, pray without doubt, pray without grants. And Lord, I pray for the special meetings in future wants to conduct special meetings, VBS and youth meetings. And Lord, I pray for the world peace, Iran, Iraq, USA, Syria, Korea, Qatar, Pakistan, and India. And Lord, please protect us from danger and keep us in your loving care today and always. Our Lord and our Savior Jesus Christ, I pray. Amen. Amen.
Father, I kneel down before you. I thank you for protecting all of us in these days. Lord, we praise you and thank you for all the blessings. Lord, lead the way, hold our hands, give us a love and kindness, give us a power and strength. Lord, are the King of kings and Lord of lords. Lord, you have been on the cross for our sins. You have shed your precious blood in Calvary. I exalt your highest holy name in my day-to-day life. And Lord, this coronavirus has spread it in every country, and those are suffering with coronavirus, please save them. And Lord, you're the only one God and the greatest God in the world. Lord, please help poor people. Please give them food, shelter, whatever they need. Lord, we lift up all those who are facing illness today. We ask that you will bring healing, comfort, and peace to their bodies. Calm their fears and let experience the healing of your power and love. And Lord, thank you for giving us the nice verse of Matthew chapter 7, verse 7. And Lord, you told them, ask and it will be given to you. Seek and you will find. Knock and it will be open to you. And Lord, thanks for giving us the nice verse of Luke chapter 18, verse 1. And Lord, thanks for giving us the nice verse of 1 Thessalonians chapter 5, verse 16. And Lord, you told them, rejoice always. And Lord, thank you for giving us the nice verse of 1 John chapter 5, verse 14. And Lord, thank you for giving us nice verse of James chapter 5, verse 16. And Lord, thank you for giving us nice verse of Ephesians chapter 6, verse 20. And Lord, thanks for giving us nice verse of James chapter 5, verse 6. And Lord, thanks for giving us the nice verse of Romans chapter 8, verse 26. And Lord, you made us learn about how to pray, why should pray. Pray without border, pray without ceasing, pray according to the will of God, pray wholehearted, pray presently, pray without doubt, pray with groans. And Lord, and Lord, you fill our hearts with joy and love. Keep everyone safe. And Lord, I pray for the world peace. Iran, Iraq, USA, Syria, Korea, Qatar, Pakistan, and India. And Lord, I pray for UAE churches. Abu Dhabi, Dubai, Ras Al Khaimah, Sharjah, Al Alain, and Fujairah. And Lord, I pray for church needs, a prayer meeting of just some preachers, responsible brothers. Every month church prayer, every month last Thursday fasting prayer, Friday school ministry, and youth ministry. And Lord, please bless this Justin family and bless the small prayer along with our Savior Jesus Christ. I pray. Amen. Amen. Gracious loving Father, thank you, praise for this day, King of Kings and Lord of Lords, and died for our sins. Thank you for the great salvation and peace, Lord. Lord, thank you for this wonderful day you have given us, Lord. Lord is the great God who can help us, Lord Jesus. Lord, please, Lord, help me in all my troubles, Lord. And Lord, I pray for the Jason family, my father, Prashant uncle, Sridhar uncle, Durga Prasad uncle, Samuel uncle, Edwin uncle, Gerard uncle, Ankaraj uncle, Ganesh uncle, Bharat uncle, Shanti auntie, Padma auntie, Gangaratnam auntie, Devdas uncle, Daniel Anna, Vijay uncle, Vipin uncle, Navneet Anna, Jeevan Anna, Sanjay uncle, Chanbabu uncle, Emmanuel uncle, Venkatesh uncle, Ajay uncle, Dinankar uncle, Prashant Kumar uncle, Samuel uncle from Ajman, Ashok Paul uncle, and Raj uncle, Lord. Thank you for helping all, and Lord, please protect your angels around all of us, Lord. And Lord, thank you for giving this wonderful verse according to Matthew 7:7. Ask and it shall be given unto you, seek and ye shall find, and knock and it shall be open unto you, Lord. Lord, thank you for giving this wonderful verse for us, Lord. And according to Psalms 122:6, Lord, how we should pray about it, Lord. Pray for the peace of Jerusalem. They shall prosper that love thee, Lord. And Lord, and Lord, we also have to pray without boredom, pray without ceasing, pray according to the will of God, and pray wholeheartedly, pray with preserve, pray without doubt, pray with groans, Lord. Thank you for giving these all 7 points also, Lord. And Lord, you are the great God who can help us, Lord. And Lord, according to Proverbs 3:6, it says that in all the ways acknowledge him and he shall direct their paths. In Proverbs 3:6, Lord. Lord, you are the great God who can help us, Lord.
And Lord, this is the promise that you had given me in 2020, Lord Jesus. Thank you for giving this wonderful promise, Lord. And Lord, the virus spreading all over the world, Lord, please, Lord, protect your angels around us, Lord, and wherever we go, also, Lord, and the Jason families and the children's, Lord. Lord, whoever are there, Lord, and Lord, please, Lord, give the mind to the scientists, doctors, whoever are preparing the medicine. Please give them a mind that they could create a vaccine for this coronavirus, Lord. Lord, you're the great God who can help us, Lord. And Lord, some people are suffering with the virus, Lord. Lord, you're the one God who can heal, Lord. According to Exodus 15:26, Lord, you're the healing God, Lord Jesus. Please, Lord, help us, Lord. Lord, and Lord, please, Lord, you also heal Ajay uncle and Manjitpan uncle when they got positive, Lord. You're the one great God who can help us, Lord Jesus. Lord, and because of this virus, the churches, schools, everything are closed, Lord. Lord, now we are gathering Friday service, Monday service, and last month Thursday half night services also, Lord, through Zoom, Lord. And Lord, please, Lord, if they create some vaccine for this virus, churches, schools, everything will be opened, Lord. And Lord, please, Lord, protect your angels around us until the virus goes and until the world ends also, Lord. Please, Lord, you're the one great God who can help us, Lord. Lord, now I offer this humble prayer in Jesus' name I pray, Amen. ఆమేన్. దయచేసి అనురాగ్ కొరకు ప్రార్థించండి. రుతికి ప్రార్థన చెయ్యి. దయచేసి అనురాగ్ కొరకు ప్రార్థించండి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద వీసా అండ్ ద టికెట్. అండ్ ఆల్సో కేజీఆర్ వాళ్ళ అమ్మ కొరకు కూడా ప్రార్థించండి. దేవచితం అయితే 31st కి కెనడా నుండి అబుదాబికి దుబాయ్కి వస్తుంటున్నారు. తన ప్రయాణం కొరకు ఎలాంటి వైరస్ కానీ అలాంటి ప్రాబ్లం నుంచి తప్పించలాగా కేజీఆర్ వాళ్ళ అమ్మ కొరకు ప్రార్థించండి. 31st నాడు కెనడా నుండి దయచేసి ఎవరైనా ప్రార్థించండి. నమ్మదగిన దేవ బంగారు పాదములకు వందనములయ్యా. గత వారమంతయు మీ కృపలో భద్రపరిచిన విధానముకై మీకు వందనములు, స్తోత్రాలు నా ప్రభావ. ఈ రాత్రి వేళ ఒక చిన్న మందగా చేరి నేను ప్రార్థించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనములు, స్తోత్రాలు నా ప్రభావ. మరి ఈ రోజు వాక్యానుసారంగా నా తండ్రి ఎలా ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలని నిలబెట్టి మీ దాసుల ద్వారా క్లుప్తంగా మాకు వివరించిన విధానంకై మీకు వందనములు, స్తోత్రాలు నా ప్రభావ. అవును నా తండ్రి, మేము పట్టుదలతో విసుకక దేవుని చిత్తానుసారంగా మనస్ఫూర్తిగా సందేహించకుండా నా ప్రభావ మూలికలతో ప్రార్థన చేయక మాకు అందరికీ దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభావ మీ నామం పేరిట నా ప్రభావ ఏది అడిగినా ఇచ్చే దేవుడుగా ఉన్నావు నా తండ్రి. అవును నాయన, ఎంతో మంది లేకున్న ప్రభావ 2-3గా కూడి మీ నామం ప్రార్థిస్తే అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడుగా ఉన్నావు ప్రభావ. అందుని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు నా తండ్రి. అదేవిధంగా నా ప్రభావ ఇంకా ఈ లోకంలో నా తండ్రి రక్షణ లేకున్న బిడ్డలందరినీ ప్రభావ మీ రక్షణ మార్గంలోకి నడిపించండి నా తండ్రి. బాప్తిసం పొందిన బిడ్డలందరూ త్వరితగతిన బాప్తిసం పొందేలాగా జీవించండి నా ప్రభావ. ఏదైనా మీ చిత్తానుసారముగా తొలగించండి ప్రభావ. మా చిత్తం అయితే ఏమి లేదు ప్రభావ. ప్రతిదానికి మీ మీద ఆధారపడి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించే వారముగా మమ్మల్ని జీవించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభావ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి నా తండ్రి. ఇంకా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న బిడ్డలందరికీ నా ప్రభావ ఆర్థిక వరములను సమకూర్చండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభావ మరి అనురాధ నా తండ్రి ఆ బిడ్డ ఆ తల్లిదండ్రులను చేరాలని ఎంతో ఆశగా ఉన్నాడు ప్రభావ. మరి ఆ టికెట్ విషయంలో, ఆ వీసా విషయంలో సహాయం చేసిన తండ్రి. మరి తల్లిదండ్రులను చేరి సంతోషించేలాగా నా ప్రభావ దీవించమని అడుగుతున్నాను, ప్రార్థన చేయించున్నాను నా తండ్రి. అదేవిధంగా నా ప్రభావ తెజస్సులో వాళ్ళ మొదటికి నా తండ్రి బాగాలేదు అని చెప్పి నా ప్రభావ మరి ఆ తల్లికి నా ప్రభావ మంచిగా ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి. మరి కేరళ నుండి రానైన అతని బ్రదర్ని కూడా నా ప్రభావ ప్రేమగా ఇక్కడికి తీసుకుని రండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభావ నశించే ఆత్మల పట్ల మేము భారం కలిగి ప్రార్థించడం మాకు నేర్పించండి
నడిపించండి నా తండ్రి. మీరు అక్కడ పర్యంతరం కూడా విశుద్ధ పట్టుదలతో కుడియడం చూడకుండా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించేలాగా ప్రతి ఒక్కరిని ఆయుక్తపరచమని మన ప్రభు ప్రియ కుమారుడు యేసు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి సమయం పుణ్యకూడదండి. ఎవరైనా సరే ఫ్రైడే పరిచయం కొరకు దయచేసి ప్రార్థించండి. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన స్తోత్రాలతో ప్రభా మీ పాదం చుట్టూ వస్తున్నాను. గొప్ప దేవుడవు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు, అని నామల కన్నా పైనామం కలిసి మా దేవుడుగా ఉంటున్నారు. మీకు స్తోత్రాలు దేవా. మీరు మా కొరకై మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచినటువంటి దానవతులకు స్తోత్రాలు. ఓ ప్రభా, మీరు ఎడబాయక మీరు కలిగినటువంటి మీ యొక్క దేశంలో అన్నింటి బట్టి స్తోత్రాలు ప్రభా. మీరు మాత్రమే సహాయం చేసి నడిపించండి. మా గమనంలో లేఖ వాటి స్తోత్రాలు. మత్తయి సువార్త 7:7 ప్రకారంగా ప్రభా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. ప్రభా, ఏ రీతిగా మేము అడగాలో, ఏ రీతిగా ప్రార్థించాలో ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరిచిన విధానం స్తోత్రాలు. మేము విసుగగా ప్రార్థించాలని ఓ ప్రభా నైనా, అదే రీతిగా ప్రభా పట్టుదలతో మేము ప్రార్థించాలని, అదే రీతిగా ప్రభా సహనంతో ప్రభా హృదయపూర్వకంగా తండ్రి మూరుగులతో ప్రభా తండ్రి ఏడంతల ప్రార్థనతో మీ సన్నిధికి ప్రార్థించే విధానమును మా గమనంలోకి తీసుకొచ్చిన విధానం స్తోత్రాలు. అయితే ప్రభా నీకు ఎరుసలేము యొక్క క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేవా. నీ సంఘము యొక్క ఆకారులు అవస్థలు సంఘంలో చేర్చబట్టి ప్రతి ఆత్మ కొరకు ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేసి నడిపించండి. అదే రీతి ప్రభా నేను చేర్చబడిన కుటుంబాలకు స్తోత్రాలు. దుర్గప్రసాద్ వారి కుటుంబము, గణేష్ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరుడు మీరే జ్ఞాపకం తండ్రి. తన కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. మా అనురాగం నిశ్చయమైతే మా వధువులు క్షేమంగా తీసుకుని రావాల్సి వచ్చినాం. ప్రతి వైరస్ నుంచి తప్పించండి. మరి అదే రీతి మరి కేజీవాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ. నిశ్చయమైతే మరి ప్రభావ 31 తారీఖు నాడు తిరిగి దుబాయ్కి రానిట కెనడా నుండి ప్రయాణం కొరకు మీరు సిద్ధపరచండి. ఏ తెగుల్ని కూడా సంపించినటువంటి వాక్యాన్ని పడుతున్నాం ప్రభావ. మీరే కాచి కాబట్టి భద్రపరచాల్సి వచ్చినాం. సుఖమైన ప్రయాణం దయచేయండి. అదే రీతి ప్రభా మా సోదరు తండ్రి మరి నాయన రేటా కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. తన బిడ్డలు గ్రామం చేసుకునండి. పద్మ కొరకు తండ్రి నాయన మరి అదే రీతి ప్రభా మరి గంగరత్నం కొరకు ప్రార్థిస్తున్నాం. బాబురావు తన ఒక బిడ్డల అక్కడ తీర్చండి. మరి శ్రీలతకు ప్రశాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. భరత్ కుటుంబం కొరకు తల్లికి ఇచ్చినట్టు ఆరోగ్యం స్తోత్రాలు ప్రభా. మరి జ్ఞాపకం మా ప్రియులు తండ్రి ఓ ప్రభా మరి యజమాన్ మరి మొదటి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ జ్ఞాపకండి. పనులు ఉంటుండే తోడుగా ఉండండి. సంపూర్ణ మీరు ఆరోగ్యం దయచేయండి. అదే రీతి ప్రభా నైనా మరి సంఘం ద్వారా జరుగుతున్న పరిచయకు ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు. ఇంతవరకు ప్రభా కాతుకు ఇంతవరకు ప్రభా మీరు సహాయం చేస్తూ వచ్చిన విధానం మీకు వందనములు ప్రభా. నా కుటుంబాన్ని బట్టి ప్రాణానికి వస్తున్నాం ప్రభా. ఇంతవరకు తండ్రి నేను సేవించటకు పరిచయం చేయటకు కొరకు ఇచ్చిన ఆది వందనములు. నిశ్చితానుసారంగా మీ యొక్క ఉద్దేశానుసారంగా ప్రభా మీరే తండ్రి పరిచయం తోడుగా నడిపించవలసి వచ్చినాం. నీవే మేము చూస్తున్నాగా నీ సహాయాన్ని మాకు దయచేయండి. కొండరా తట్టు మేము కన్నెత్తి చూస్తున్నప్పుడు ప్రభా సహాయము నీ వైపు నుంచి కదా ప్రభా. మీకు స్తోత్రాలు. అదే రీతి ప్రభా జ్ఞాపస్తున్న రంగరాజు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. తన బిడ్డలకు తన అక్కడ మీరు తీర్చండి. పనిలో ఒత్తిడిలో ఉంటుండగా కావాల్సినటువంటి శక్తిని బలం దయచేసి వచ్చినాం. అదే రీతి ప్రభా మరి అంతినాల్లో ఉంటున్నాం ప్రభా. ఆఖరి గడియలో ఉంటున్నాం. అయితే ప్రభా ఇక భయంకరమైనటువంటి ఈ కరోనా ప్రభా మరి ఇక పరిస్థితులు ఉంటుండగా ఇంతవరకు మీరు కాపాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. ఇష్టమైతే ఈ కరోనాని అరికట్టండి ప్రభా. రక్తాన్ని పరీక్షించండి. ఇష్టమైతే వైరస్ ప్రభా మందును మెడిసిన్ ని కనుగొంటకు తండ్రి నేను కావాల్సిన జ్ఞానం దయచేసి నడిపించవలసి కూర్చున్నాం. అదే రీతి ప్రభా జ్ఞాపకం మా పిల్లలందరికీ జ్ఞాపకం చిన్న బిడ్డలకు జ్ఞాపకం ఓ ప్రభా. ఇష్టమైతే ప్రభా మరి మందిరం కూడా ఓపెన్ కావడం కొరకు మీరే సాయం చేయండి. ఏ రీతిగా ప్రభావ మరొకసారి ప్రభావ ఆన్లైన్ ద్వారా చేరొచ్చిన వారందరికీ స్తోత్రాలు. అదే రీతి ప్రభావ ప్రశాంత్ కుటుంబం కొరకు ప్రశాంత్ కుమార్ కొరకు వారి యొక్క తన యొక్క డెలివరీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు సాయం చేసి నడిపించండి. సాయం పరిస్థితి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ. అక్కడ మీరు తీర్చండి. ఏ రీతిగా మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి.
ఆ భరత్ కుటుంబం కొరకు పాల్సిన ప్రభా తన ఆకలిని తీర్చాల్సిన కోరుచున్నాం ప్రభా మరి జ్ఞాపకం తండ్రి సమస్తం చేత చెప్పుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమేన్. మన తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.